ఓం శాంతి. జనవరి 26వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 15-12-2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయమూర్తులుగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకం మధ్యలో భాగ్యం యొక్క 3 మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నారు. ఎంత శ్రేష్ఠ భాగ్యము మరియు ఎంత సహజంగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ఠ జన్మ యొక్క భాగ్యము, 2 శ్రేష్ఠ సంబంధం యొక్క భాగ్యము, 3 సర్వప్రాప్తుల భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్య నక్షత్రాలను చూసి బాబ్దాదా కూడా హర్షిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు మీ జన్మ ఎంత అలౌకికమైనది మరియు ఎంత శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నశ మరియు ఖుషి ఉంది కదా. దీంతో పాటు సంబంధం యొక్క విశేషతను చూడండి. పూర్తి కల్పంలో ఇలాంటి సంబంధము ఇక ఏ ఇతర ఆత్మలకు లేదు. విశేష ఆత్మలైన మీకు మాత్రమే ఒక్కరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అయ్యారు. ఇలా ఒక్కరి ద్వారా 3 సంబంధాల ప్రాప్తి బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ లేదు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధంతో వారసత్వం కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. వారసత్వం కూడా ఎంతో ఉన్నతమైనది మరియు అవినాశి. మా పాలనకర్త భగవంతుడని ప్రపంచంలోని వారు అంటారు. కానీ పిల్లలైన మీరు నిశ్చయము మరియు నశాతో మా పాలనకర్త స్వయం భగవంతుడని అంటారు. ఇలాంటి పాలన, పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వము ఎవరికైనా ప్రాప్తించిందా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలనకర్త కూడా మరియు శిక్షకుడు కూడా. ప్రతి ఆత్మ యొక్క జీవితంలో విశేషంగా 3 సంబంధాలు అవసరము. కానీ 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కరితోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి. మీకు 3 కాలాల చదువు, త్రికాలదర్శిగా అయ్యే చదువు ప్రాప్తిస్తుంది. చదువు సంపాదనకు ఆధారమని అంటారు. చదువు ద్వారా పదవి కూడా ప్రాప్తి అవుతుంది. పూర్తి విశ్వంలో చూసినట్లయితే రాజ్య పదవి అన్నిటికంటే ఉన్నతాతి ఉన్నతమైన పదవి అనే గాయనముంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? మీరిప్పుడు కూడా రాజులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి లభిస్తుంది. ఇప్పుడు స్వరాజ్యము ఉంది. మీరు రాజయోగి స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో అవినాశి రాజ్యభాగ్యమైతే ఉండనే ఉంది. దీనికంటే గొప్ప పదవి ఇంకేది ఉండదు. శిక్షకుని ద్వారా త్రికాలదర్శిగా అయ్యే చదువు మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి లభిస్తుంది. ఇలాంటి శిక్షకుని యొక్క సంబంధము బ్రాహ్మణ జీవితానికి తప్ప మరెవ్వరికీ లేదు మరియు ఉండదు కూడా.
దీనితో పాటు సద్గురువు యొక్క సంబంధము. సద్గురువు ద్వారా ఏదైతే శ్రీమతము లభిస్తుందో దానికి నేటి వరకు కూడా భక్తిలో మహిమ జరుగుతూ ఉంది. మేము ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా నడుస్తామని మీరు నిశ్చయము మరియు నషాతో అంటారు. కనుక ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరిస్తున్నామా అని చెక్ చేసుకోండి. భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యం యొక్క ప్రాప్తిని జీవితంలో అనుభవం చేస్తున్నారా? ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా నడుస్తున్నారా, లేక అప్పుడప్పుడు మన్మతము లేక పరమతము మిక్స్ అయితే అవ్వడం లేదు కదా? దీని పరిశీలన ఏమిటంటే, ఒకవేళ శ్రీమతాన్ని అనుసరిస్తే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిందనే అనుభవం అవుతుంది. మీ అడుగు శ్రీమతమనుసారంగా ఉంటే సహజంగా సఫలత లభిస్తుంది. శ్రీమతముతో పాటు సద్గురువు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానము ఉంది అనేందుకు గుర్తింపు ఏమిటంటే, ఎక్కడ వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధం ద్వారా శ్రేష్ఠ మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. అంతేకాక సహజ మార్గము యొక్క విశేషత ఉంది. ఒక్కరితో 3 సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఒక్కరిని స్మృతి చేయడం సహజం అవుతుంది. ముగ్గురిని వేరువేరుగా స్మృతి చేసే అవసరం లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరని అంటారు. ఇది చాలా సహజము. ఎందుకంటే ఒక్కరిలోనే విశేషమైన సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్య నక్షత్రాలైతే మెరుస్తున్నాయి. ఎందుకంటే తండ్రి ద్వారా అందరికీ ప్రాప్తులు లభించాయి. 3వ భాగ్య నక్షత్రము సర్వప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు అనే మహిమ ఉంది. మీ ఖజానాలను గుర్తు చేసుకోండి. ఇలాంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు మరెవరి ద్వారానైనా లభిస్తాయా? హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటూనే ఖజానాలు హాజరైపోతాయి. ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోవడంలో నెంబరు వారుగా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొందరిగా ఉన్నప్పుడు పిల్లలందరూ నెంబరు వారుగా కాకుండా నెంబర్ 1గా ఉండాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. కనుక నేను నెంబర్ వారుగా ఉన్నానా లేక నెంబర్ 1గా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. టీచర్లు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? పాండవులు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నెంబర్ 1గా ఉన్నాము మరియు సదా ఉంటామని భావిస్తున్నారో, ఈరోజు నెంబర్ 1గా ఉండి రేపు నెంబర్ వార్లోకి వచ్చేయడం కాదు. బ్రహ్మా బాబా ఎలాగైతే నెంబర్ 1గా ఉన్నారో అలా బ్రహ్మా బాబాను ఫాలో చేసి నెంబర్ 1గా ఉన్నాము మరియు ఉంటాము అని ఇంత నిశ్చయ బుద్ధి ఉందో వారు చేతులెత్తండి. అలాంటి వారు ఉన్నారా? ఊరకే చేతులెత్తకండి, ఆలోచించి అర్థం చేసుకొని ఎత్తండి. చేతులు పొడవుగా ఎత్తండి. సగం ఎత్తితే సగమే ఉన్నట్లు.
చేతులైతే చాలామంది ఎత్తారు. దాది కూడా చూశారు. ఇప్పుడు వీరి నుండి లెక్కాచారం తీసుకోండి. జనక్ లెక్కాచారం తీసుకోండి. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తారు. చేతులెత్తండి. నెంబర్ 1లో వస్తారా? చేతులెత్తి బాబ్దాదా మనసును సంతోషపరిచారు. శుభాకాంక్షలు. చేతులు ఎత్తారంటే దాని అర్థమేమంటే మీ లోపల ధైర్యం ఉంది, మరియు ధైర్యం ఉంటే బాబ్దాదా సహాయకారిగా ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? నెంబర్ 1గా అవ్వడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా? లేక కానీ అనేది లేనే లేదా? బాబ్దాదా వద్ద కానీ అనేది ఉంది. బాబ్దాదా చూశారు, మనసులో ఇమిడిపోయి ఉంది, కానీ మనసు వరకే ఉంది. ముఖము మరియు నడవడిక వరకు ప్రత్యక్షంగా లేదు. ఇప్పుడు బాబ్దాదా నెంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖములో చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు సమయానుసారము నెంబర్ 1 అని చెప్పుకునేవారు ప్రతి నడవడికలో దర్శనీయమూర్తులుగా కనిపించాలి. వీరు దర్శనీయమూర్తులని మీ ముఖమే చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయమూర్తిగా అనుభవం అవుతున్నాయి. చైతన్యంలో కూడా ఎలాగైతే బ్రహ్మా బాబాను చూశారు కదా, సాకార స్వరూపంలో ఫరిష్తాగా అయితే తర్వాత అయ్యాడు. కానీ సాకార స్వరూపంలో ఉంటున్నా మీ అందరికీ ఏం కనిపించేది? సాధారణంగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మ, పాత జన్మ, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నప్పటికీ ఆది నుండి అంతము వరకు దర్శనీయమూర్తిగా అనుభవం చేశారు కదా, సాకార రూపంలో చేశారు కదా. ఎవరైతే నెంబర్ 1లో ఉన్నామని చేతులెత్తారో వారి ఫోటో టీవీలో వచ్చింది కదా. బాబ్దాదా వారి ఫైల్ చూస్తారు. బాబ్దాదా వద్ద ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. కనుక ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. కర్మ సాధారణంగా ఉన్నా, ఏ పని చేస్తున్నా, బిజినెస్ కావచ్చు, డాక్టర్ పని కావచ్చు, వకీలు పని కావచ్చు, ఏ పని చేస్తున్నప్పటికీ ఏ స్థానంలో అయితే మీరు సంబంధ సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతంగా మరియు అలౌకికంగా ఉన్నారని అనుభవం చేస్తున్నారా? లేక లౌకికంలోని వారు కూడా ఇలాగే ఉంటారని మిమ్మల్ని కూడా సాధారణంగా భావిస్తున్నారా? పని యొక్క విశేషత కాదు, కానీ ప్రాక్టికల్ జీవితం యొక్క విశేషత ఉండాలి. బిజినెస్ చాలా బాగా చేస్తారు, వకీలు పని చాలా బాగా చేస్తారు, చాలా మంచి డైరెక్టర్, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. విశేషమైన ఆత్మల పేర్లు ఉండే ఒక పుస్తకం వెలువడుతుంది. అందులో చాలా మంది పేర్లు ఉంటాయి. వీరు ఫలానా విశేషమైన పని చేశారు, వీరు ఫలానా విశేషమైన పని చేశారని వారి పేరు వచ్చేస్తుంది. కనుక ఎవరైతే చేతులెత్తారో వాస్తవానికి అందరూ చేతులెత్తాలి. కానీ ఎవరైతే ఎత్తారో వారి ప్రాక్టికల్ నడవడికలో మార్పు కనిపించాలి.
ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఎక్కడ పని చేస్తున్నా వీరు సాధారణమైన పని చేస్తున్నప్పటికీ దర్శనీయమూర్తిగా ఉన్నారని ఒక్కొక్క ఆత్మ చెప్పాలి. ఈ శబ్దం ఇంకా వెలువడలేదు. ఇలా జరుగుతుందా? ముందు కూర్చున్నవారు చెప్పండి, జరుగుతుందా? ఇప్పుడు రిజల్టులో ఇది తక్కువగా వినిపిస్తోంది, సాధారణత ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా విశేషమైన పని చేసినప్పుడు, విశేషమైన అటెన్షన్ ఉంచుకున్నప్పుడు బాగా కనిపిస్తారు. మీకు తండ్రిపై ప్రేమ ఉంది. ప్రేమ ఉందా? ఎంత శాతం ఉంది? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చాలామంది వచ్చేశారు. ఇలా జరుగుతుందా? లేక ఒకసారి సాధారణంగా, ఒకసారి విశేషంగా కనిపిస్తారా? మాటలు కూడా ఏవైతే మాట్లాడతారో, ఏ పని చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి. సాధారణ భాష ఉండరాదు. ఇప్పుడు బాబ్దాదాకు పిల్లలందరిపై ఈ శ్రేష్టమైన ఆశ ఉంది. తరువాత తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే రుజువునిస్తాయి. ఉపన్యసించడం ద్వారా రుజువు అవ్వదు. ఉపన్యసించడం అంటే ఒక బాణం వేయడం. వీరిని తయారు చేసిన వారు ఎవరని వారు స్వయంగా వెతుకుతారు. మిమ్మల్ని తయారు చేసిన వారు ఎవరని వారు స్వయం మిమ్మల్ని అడుగుతారు. రచయితను రచన ప్రత్యక్షం చేస్తుంది. ఈ సంవత్సరం ఏం చేస్తారు? గ్రామాలలో సేవ చేయాలని దాది చెప్పారు. భలే, ఆ సేవ చేయండి. కానీ బాబ్దాదా ఇప్పుడు ఈ పరివర్తనను చూడాలని కోరుకుంటున్నారు. ఒక సంవత్సరంలో ఇది సంభవమవుతుందా? ఒక సంవత్సరంలో చేస్తారా? మళ్ళీ తర్వాత సీజన్ ప్రారంభమైనప్పుడు తేడా కనిపించాలి. అన్ని సెంటర్ల నుండి మహాపరివర్తన అనే ధ్వని రావాలి. తరువాత పరివర్తన పరివర్తన అని పాట పాడతారు. మీ భాగ్యం ముందు సాధారణమైన మాటలు మంచిగా అనిపించవు. నేను, నాది అనే భావన, నేను ఏది ఆలోచించానో, నేను ఏం చెప్పానో, నేను ఏది చేశానో అదే కరెక్ట్. ఈ నేను అనే భావన వలన అభిమానం కూడా వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. ఈ రెండు తమ పని చేసేస్తాయి. అన్నీ తండ్రి ఇచ్చిన ప్రసాదము. నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రసాదంలో ఎవరైనా నాది అనే భావనను తీసుకొస్తారా? ఒకవేళ మీ వద్ద బుద్ధి ఉండవచ్చు, ఏదైనా కళ ఉండవచ్చు, ఏదైనా విశేషత ఉండవచ్చు. బాబ్దాదా ఆ విశేషతను, బుద్ధిని ప్రశంసిస్తారు. కానీ నేను అనేది తీసుకురాకండి. దీనిని సమాప్తం చేయండి. ఈ నేను అనే భావన సూక్ష్మమైనది. అలౌకిక జీవితంలో ఈ నేను అనేది దర్శనీయమూర్తిగా కానివ్వదు. మరి దాదీలు ఏమని భావిస్తున్నారు? పరివర్తన జరుగుతుందా? ముగ్గురు పాండవులు, నిర్వైర్ భాయి, రమేష్ భాయి, బృజ్మోహన్ భాయ్, చెప్పండి. ముగ్గురు విశేషమైన వారు కదా. ముగ్గురు చెప్పండి, జరుగుతుందా? జరుగుతుందా? మంచిది. ఇందులో ఇప్పుడు కమాండర్గా అవ్వండి. ఇతర విషయాలలో కమాండర్గా అవ్వకండి.
పరివర్తనలో కమాండర్గా అవ్వండి. మధువనం వారు అవుతారా? మధువనం వారు చేతులెత్తండి. మంచిది, అవుతారా? బొంబాయి వారు చేతులెత్తండి. యోగిని అక్కయ్య కూడా కూర్చొని ఉంది. బొంబాయి వారవుతారా? అవుతామని అంటే చేతులు ఊపండి. ఢిల్లీ వారు చేతులెత్తండి. ఢిల్లీ వారు చేస్తారా? టీచర్లు చెప్పండి. ప్రతి నెల బాబ్దాదా రిపోర్టు తీసుకుంటారు. ధైర్యం ఉంది కదా? శుభాకాంక్షలు. ఇండోర్ వారు చేతులెత్తండి. ఇండోర్ టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేస్తారా? ఇండోర్ వారు చేస్తారా? చేతులూపండి. అందరూ ఊపడం లేదు. దాదీలు టీవీలో చూస్తున్నారు. గుజరాత్ వారు చేతులెత్తండి. గుజరాత్ వారు చేస్తారా? చేతులూపడం సులభమే. ఇప్పుడు మనసును ఊపండి. ఎందుకంటే ఇంత దుఃఖం చూసి మీకు దయ కలగడం లేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా? కనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాను మీ ప్రాక్టికల్ జీవితము. ఇకపోతే ప్రోగ్రామ్స్ చేస్తారు. ఇవన్నీ బిజీగా ఉండేందుకు చాలా మంచిదే. కానీ ప్రత్యక్షత అనేది మీ ముఖము మరియు నడవడిక ద్వారా జరుగుతుంది. ఇంకేదైనా జోన్ ఉండిపోయిందా? యూపీ వారు చేతులెత్తండి. కొంతమందే ఉన్నారు. యూపీ వారు చేస్తారా? మహారాష్ట్ర వాళ్ళు చేతులెత్తండి. పెద్దగా ఎత్తండి. మహారాష్ట్ర చేస్తుందా? శుభాకాంక్షలు. రాజస్థాన్ వారు చేతులెత్తండి. టీచర్లు చేతులూపండి. కర్ణాటక వారు చేతులెత్తండి. కర్ణాటక చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ వారు చేతులెత్తండి. ఇదైతే చిట్ చాట్ చేశాము. డబల్ విదేశీయులు చేతులెత్తండి. జయంతి ఎక్కడుంది? డబల్ విదేశీయులు చేస్తారా? చూడండి, ఇప్పుడు సభ మధ్యలో చెప్పారు. అందరూ చాలా బాగా ధైర్యం చూపించారు. ఇందుకు 16 రెట్ల శుభాకాంక్షలు. బయట కూడా వింటున్నారు. తమ తమ దేశాలలో కూడా వింటున్నారు. వారు కూడా చేతులెత్తుతున్నారు. సాధారణంగా కూడా చూసినట్లయితే ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలుంటారో వారి ప్రతి వచనాన్ని సత్యవచనమని అంటారు. సత్యవచనము మహారాజా అని అంటారు కదా. మీరైతే మహారాజులు. మీ అందరి ప్రతి వచనాన్ని విన్నవారందరూ తమ మనసులో ఇది సత్యవచనమని అనుభవం చేయాలి. మీ మనసులో చాలా విషయాలు నిండి ఉన్నాయి. బాబ్దాదా వద్ద మనసును చూసే టీవీ కూడా ఉంది. ఇక్కడ మీ టీవీ బాహ్యముఖాన్ని మాత్రమే చూపిస్తుంది కదా. కానీ బాబ్దాదా వద్ద ప్రతి ఒక్కరిది ప్రతి సమయంలోని మనసు యొక్క మనసా స్థితిని చూపించే యంత్రముంది. మనసులో చాలా విషయాలు కనిపిస్తాయి. మనసు యొక్క టీవీ చూసినప్పుడు చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులున్నాయని సంతోషిస్తారు. కానీ కర్మలో యథాశక్తిగా అయిపోతారు. ఇప్పుడు కర్మ వరకు తీసుకురండి, వాచా వరకు తీసుకురండి, ముఖము వరకు తీసుకురండి, నడవడికలో తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులు వచ్చేశారని అంటారు. మీ పాట ఉంది కదా, మీరందరూ శివశక్తులు. పాండవులు కూడా శక్తులే. అప్పుడు శక్తులు తమ తండ్రి అయిన శివుణ్ణి ప్రత్యక్షం చేస్తారు.
ఇప్పుడు చిన్న చిన్న ఆటలు సమాప్తం చేయండి. వానప్రస్థ స్థితిని ఎమర్జ్ చేసుకోండి. కనుక బాబ్దాదా పిల్లలందరినీ అనగా ఈ సమయంలో బాబ్దాదా ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలను చూస్తున్నారు. ఎలాంటి విషయం వచ్చినా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి: పరివర్తన, పరివర్తన, పరివర్తన. ఈరోజు బాబ్దాదా చెప్పిన ఒక మాటను మర్చిపోకండి. అది ఏది? పరివర్తన. నేను పరివర్తన అవ్వాలి. ఇతరులను మార్చి నేను మారడం కాదు. నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారతానని అనుకోరాదు. నేను నిమిత్తంగా అవ్వాలి. నేను అర్జునుడిగా అవ్వాలి. అప్పుడే బ్రహ్మబాబా సమానంగా నెంబర్ 1 తీసుకోగలరు. వెనుక ఉన్నవారు చేతులెత్తండి. వెనుక ఉన్నవారికి బాబ్దాదా మొదటి నెంబరు ప్రియస్మృతులను ఇస్తున్నారు. మంచిది. నలువైపులా ఉన్న చాలా 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 భాగ్యశాలి ఆత్మలకు, పూర్తి విశ్వంలో కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది విశేషమైన ఆత్మలకు సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాబ్దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు, సదా సహయోగము మరియు స్నేహము యొక్క బంధనములో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బ్రహ్మబాబా సమానంగా ప్రతి కర్మలో అలౌకిక కర్మ చేసే అలౌకిక ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. విభాగాల సేవ పట్ల బాబ్దాదా యొక్క ప్రేరణలు. వింగ్స్ సేవలో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వింగ్ వారు శ్రమ చేస్తున్నారు, సంపర్కాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎలాగైతే మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె కొరకు ప్రాక్టికల్గా చేసి చూపించారు కదా. మెడిటేషన్ ద్వారా గుండె జబ్బులు నయమవుతాయని రుజువు ఇచ్చారు కదా. మీరందరూ విన్నారు కదా. ప్రపంచంలోని వారు ఇలాంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకుంటారు. ఇదే విధంగా వింగ్స్ వారు ఎవరైతే వచ్చారో ప్రోగ్రామ్స్ అయితే చెయ్యాల్సిందే, చేస్తున్నారు కూడా. కానీ ప్రాక్టికల్ రిజల్ట్ అందరి ఎదురుగా వచ్చే విధంగా ఏదైనా ప్లాన్ తయారు చేయండి. అన్ని వింగ్స్ వారికి బాబ్దాదా ఈ విషయం చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటోంది కదా. అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా అవుతుంది అనే ధ్వని అక్కడక్కడా వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచండి. మెడిటేషన్ ద్వారా అన్నీ జరుగుతాయనే విషయం వ్యాపించే విధంగా ఇప్పుడు ప్రాక్టికల్ రుజువుని ఇవ్వండి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపుకు, ఆధ్యాత్మికత వైపుకు రావాలి. అర్థమైందా? వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత యొక్క ఢంకాను మ్రోగించే శాంతస్వరూప భవ. వివరణ: సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయమనే గాయనముంది, కానీ వాచా యొక్క విజయమని కాదు. సమయము మరియు సంపూర్ణత సమీపానికి వచ్చే కొలది ధ్వనిలోకి ఎక్కువగా రావడం నుండి ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు ధ్వనిలోకి రాకూడదని అనుకున్నా
అలవాటనేది మిమ్మల్ని ధ్వనిలోకి తీసుకొస్తుందో అలా ధ్వనిలోకి రావాలని అనుకున్నా ధ్వని నుండి అతీతంగా అయిపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకొని ధ్వనిలోకి వస్తారు. ఇలాంటి పరివర్తన కనిపించినప్పుడు ఇప్పుడిక విజయం యొక్క ఢంకా మ్రోగనున్నదని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభించినా శాంతస్వరూప స్థితిలో ఉండే అభ్యాసిగా అవ్వండి. స్లోగన్: జీరో అయిన తండ్రి జతలో ఉండేవారే హీరో పాత్రధారులు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: వర్తమాన సమయంలో విశ్వకళ్యాణం చేసేందుకు సహజ సాధనము మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయాలి. భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రం అవ్వాలని లేక చంచలమైన మనసు ఏకాగ్రం అవ్వాలని పూర్తి విశ్వంలోని సర్వాత్మలు విశేషంగా కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఏకాగ్రంగా అయ్యి మీ మనసాశక్తులను దానమిస్తారో అప్పుడే విశ్వం యొక్క ఈ కోరికను పూర్తి చేయగలరు. ఓం శాంతి.